అసలు న్యూమరాలజీ అంటే ఏంది? మన పేరెంట్స్ నేమ్ పెట్టారు అనుకుంటాం, కాదు అది. సో ఇట్ వాస్ గివెన్ బై నేచర్ అకార్డింగ్ టు యువర్ కార్మిక్. నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసిన యాక్షన్ కి అనుగుణంగా నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు ఇవ్వబడ్డది. ఓకే. సో అది నువ్వు పెట్టుకుంటున్నావు అని అనుకుంటున్నావు, కానీ బట్ ఇట్ వాస్ నేచర్ ప్లాన్. 1, 3, 5, 6 నెంబర్స్ లో ఇవి మాత్రం బాగా 9 కి చాలా మంది ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. కార్ నంబర్ ప్లేట్, బైక్ నంబర్ ప్లేట్, ఇంటి నంబర్ కానీ, మొబైల్ నంబర్స్ కానీ. ఎందుకు 9 ప్రిఫర్ చేస్తారు? ఫస్ట్ 1 నుంచి 8 వరకు నెంబర్స్ లో ఉన్న ఎనర్జీ అంతా 9 నెంబర్ లో ఉంటుంది. శివ అనే పేరులో 16 నెంబర్ ఉంది. 16 నేమ్ అనేది జపాన్ లో కూడా ఉంది. సో జపాన్ లో సునామీలు వస్తుంటాయి, ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి, ఎప్పుడు చూడ లైఫ్ లో స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి, కానీ మళ్ళీ ఓవర్కమ్ అవుతారు. బికాస్ 1 + 6 7. 7 అంటే కేతు, అంటే డివైన్ నెంబర్. నీ పక్కన 2 ఏలు ఉండాలి, SH డబల్ ఉండాలా, A డబల్ ఉండాలి, S డబల్ ఉండాలి చాలా మంది పెడతారు. అది ఎందుకు పెట్టుకుంటారు అంటే దాని మీద సక్సెస్ వస్తుందన్నా, లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, BB అని పెట్టారు. B అంటే 2, B అంటే 2, 4 నెంబర్ అక్కడ కలిసి వస్తుంది. అదే బిగ్ బాస్ కి కూడా నెంబర్ అన్ని సినిమాలలో చాలా పేర్లు అందరు మార్చుకున్నారు. అజయ్ దేవన్ మార్చుకున్నాడు, చాలా మంది కరీనా కపూర్ మార్చుకున్నారు, రితిక్ రోషన్. లైఫ్ లో డబ్బుని సంపాదించాలి అంటే నీ దగ్గర అబెండెన్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, సమృద్ధిగా శక్తిని నువ్వు సమకూర్చుకున్నప్పుడు, విశ్వ ప్రాణ శక్తిని సమకూర్చుకున్నప్పుడు భౌతిక అవసరాలు తీరడమే కాదు, నీ కోరికలు తీరితే నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతావు. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ రోజు పాడ్కాస్ట్ లో మన ముందున్నారు సురేష్ నీలం గారు. సురేష్ నీలం గారు మీరు ఆల్రెడీ మన పాడ్కాస్ట్ లో ఆల్రెడీ 2 పాడ్కాస్ట్ చేసాము సురేష్ నీలం గారితోని. అండ్ ఈ పాడ్కాస్ట్ ఓన్లీ స్పెసిఫిక్ టు న్యూమరాలజీ. అసలు న్యూమరాలజీ ఎలా వర్కౌట్ అవుతుంది, చాలా మంది న్యూమరాలజీకి చాలా మంది అడిక్ట్ అవుతారు. అండ్ నాకు ఈ నంబర్ కావాలి, ఆ నంబర్ కావాలా, నంబర్ ప్లేట్ మీద ఆప్షన్స్ వస్తుంటాయి, ఇంటికి నంబర్ పెడతారు, డేట్ ఆఫ్ బర్త్ కి నంబర్ చూస్తారు, నేమ్ కి నంబర్ చూస్తారు. అసలు న్యూమరాలజీ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ న్యూమరాలజీ ఉన్న లాజిక్ ఏముంది అండ్ అది చేంజ్ చేసుకుంటే లైఫ్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చినందుకు సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. అసలు న్యూమరాలజీ అంటే ఏంది? చాలా మందికి న్యూమరాలజీ అంటారు కానీ చాలా మందికి దాని మీనింగ్ తెలియదు. అసలు న్యూమరాలజీ అంటే ఏంది, దాన్ని ఎలా చూసుకోవాలా, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. న్యూమరాలజీ అనేది నెంబర్స్ తో క్యాలిక్యులేట్ చేసే ఒక సైన్స్, ఒక శాస్త్రం అది. ఓకే. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ జ్యోతిష శాస్త్రం నుంచేలే వెలికి తీయబడ్డది. ఓకే. సో ఆ జ్యోతిష శాస్త్రం నుంచి తీసిన సమ్మరీ ఎసెన్సే ఈ సంఖ్యాశాస్త్రము న్యూమరాలజీ. న్యూమరాలజీ అనేది ఏంటిదంటే ఇట్ లాంగ్వేజ్ ఆఫ్ నెంబర్స్, ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ అనేది ఎనర్జీ ఫార్మాట్ లో మనకు సిగ్నల్స్ ఇస్తుంది. ఆ ఎనర్జీస్ కొన్ని సింబల్స్ గా, నెంబర్స్ గా వచ్చేస్తాయి. ఓకే. కానీ చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ న్యూమరాలజీ తెలుసుకోవాలంటే చాలా మంది ఎట్లా చూసుకుంటారు అంటే 2 ways. అంటే నేను చదివిన ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ తోని, నేమ్ తోని. చాలా మందికి యాంగ్జైటీ ఉంటది, తెలుసుకోవాలని ఉంటది. అది ఎలా తెలుసుకుంటారు అండ్ దాని వల్ల యూజెస్ ఏంది? నేమ్ ని స్టడీ చేయాలంటే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో 2 చాలా పాపులర్. ఒకటేమో ఛాలెంజ్, ఒకటేమో పైథాగరస్ థీరం అని చెప్పి తీసుకుంటారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏంటంటే మనకి డేట్ వచ్చేసి సైకిక్ నెంబర్, డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే డెస్టినీ నెంబర్. సైకిక్ నెంబర్ ఏంటి రివీల్ ఏం చేస్తుంది అంటే మీ యొక్క క్యారెక్టరిస్టిక్స్, మీ మెంటల్ స్టేట్ అయితే ఏంటి తెలుస్తుంది. తర్వాత డేట్, మంత్, ఇయర్ మొత్తం టోటల్ చేస్తే నీ డెస్టినీ తెలుస్తుంది. ఓకే. సో నేమ్ కి వచ్చే నంబర్, డేట్ ఆఫ్ బర్త్ కి వచ్చే నంబర్ 2 డిఫరెంట్ ఉంటాయి కదా. అవును. అండ్ ఏ నంబర్ మనం ఎక్కువ చూసుకోవాలి? నేమ్ నుండి వచ్చే నంబర్ ని మనం ఎక్కువ కన్సిడర్ చేయాలా, లేకపోతే డేట్ ఆఫ్ బేస్ నుండి వచ్చే, డేట్ ఆఫ్ బర్త్ నుండి వచ్చే నంబర్ ని ఎక్కువ కన్సిడర్ చేయాలా? సో పేర్లో వచ్చే నెంబర్ కానీ నేమ్ లో వచ్చే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ వచ్చే నెంబర్ ఏమంటారు? డెస్టినీ నెంబర్ అంటారు. ఓకే. సైకిక్ నెంబర్ వచ్చేసి మీ డేట్, ఓన్లీ డేట్. సో మీ మెంటల్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, మీ క్యారెక్టరిస్టిక్ ఎట్లా ఉంది, మీరు ఎటువైపు డ్రైవ్ కావాలి, ఎటువైపు మీరు ప్రయాణించాలనేది మీ నేమ్ నెంబర్ చెప్తుంది. తర్వాత మీ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. ఓకే. సో కన్సిడర్ ఒక నేమ్ తీసుకుంది, ఒక ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకోండి, శివ. దానికి ఎలాంటి నంబర్ వస్తుంది? 16 నెంబర్ వస్తుంది. 16 నెంబర్ అనేది 1 + 6 7. 7 అంటే ఏంటి, ఇక్కడ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. 1 నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, 6 నెంబర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అండ్ టోటల్ చేస్తే 7 వస్తుంది. 7 నెంబర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో మామూలుగా 16 నెంబరే తీసుకున్నాం. ఇప్పుడు 16 నెంబర్ శివ అనే పేరులో 16 నెంబర్ ఉంది. 16 నేమ్ అనేది జపాన్ లో కూడా ఉంది. సో జపాన్ లో
సునామీలు వస్తుంటాయి, తర్వాత ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి. ఎప్పుడు చూడ లైఫ్‌లో స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. కానీ మళ్ళీ ఓవర్‌కమ్ అవుతారు. బికాస్ 1 + 6 7. 7 అంటే కేతు అంటే డివైన్ నంబర్. మళ్ళీ అప్‌లిఫ్ట్ అయితుంటారన్నట్టు. సో, సడెన్ ఛాలెంజెస్ వస్తాయి. మళ్ళా డివైన్ గ్రేస్ వల్ల మళ్ళీ పైకొచ్చేస్తారు. ఓకే. అండ్ ఈ డేట్ ఆఫ్ బర్తే గాకుండా, నేమే గాకుండా అండ్ చాలా మంది హైదరాబాదే గాదు. ఓవరాల్ నేను ఇండియాలో చూసాను. 9కి చాలా మంది ప్రిఫరెన్స్ ఎక్కువిస్తారు. హ్మ్. లైక్ కార్ కొనాలన్నా, లేకపోతే కార్ నంబర్ ప్లేట్ గాని, లేకపోతే బైక్ నంబర్ ప్లేట్ గాని, లేకపోతే ఇంటి నంబర్ గాని, మొబైల్ నంబర్స్ గాని 9 చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకు 9 ప్రిఫర్ చేస్తారు? దానివల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి? 9 నంబర్‌లో మనకు ఒకటే క్వెషన్. 1-9 లోపల లాస్ట్ నంబర్ ఏంటిది? 9. 9 వరకే తీసుకుంటాం. 0 కౌంట్ చేయం కాబట్టి 9 వరకు 1-9. హ్మ్. 9లో ఫస్ట్ 1 నుంచి 8 వరకు నంబర్స్‌లో ఉన్న ఎనర్జీ అంతా 9 నంబర్‌లో ఉంటది. ఓకే. సో, 9 నంబర్ హావ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్, లాట్ ఆఫ్ ఎనర్జీ. సో, అది మానిఫెస్టేషన్ నంబర్ అన్నట్టు. సో, 9 నంబర్ అనే రిలేటెడ్ టు మార్స్ ప్లానెట్, ఎనర్జీ ప్లానెట్. అంటే 9 నంబర్‌లో బాగా ఎనర్జీ ఉంటది. సో, ఎవరైతే ఒక కోరిక, డిజైర్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ గోల్స్ ఏవైనా పెట్టుకుంటే, విషెస్ పెట్టుకుంటే అవన్నీ కూడా మానిఫెస్టేషన్ కావడానికి 9 నంబర్ అనేది చాలా ఉపయోగపడుతది కాబట్టి, చాలా పీపుల్ దానికి అట్రాక్ట్ అయ్యి 9 నంబర్ వెహికల్ మీద, ఫోన్ నంబర్‌లో తీసుకోవడము, లక్కీ నంబర్‌గా తీసుకోవడం. సో, 9 నంబర్ అనేది అందరికి పడదు. ఓకే. 9 గాకుండా ఇంకేం నంబర్స్ మంచివి? సో, జనరల్‌గా? యాక్చువల్‌గా నంబర్స్‌లో అన్నీ మంచియే. హ్మ్. కానీ బాగా సక్సెస్ రేషియో తీసుకుంటే మాత్రం అయితే 1, 3, 5, 6 నంబర్స్‌లో ఇవి మాత్రం బాగా పాపులర్ అయినాయి. డాటా బేస్ ప్రకారం చెప్తున్నాం. ఓకే. అంటే మనకు డాటా ఏంటిదంటే ఎవరెవరు సక్సెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏ డేట్‌లో పుట్టారు, ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టారో చెక్ చేసుకుంటే 1, 3, 5, 6 నంబర్స్‌లో సక్సెస్ అయిన పీపుల్ ఎక్కువున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటాయి గదా! ఈ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మోస్ట్ అన్‌లక్కీ నంబర్ అట్ డేట్ ఆఫ్ బర్త్ అలాంటి ఏమైనా నంబర్స్ ఉంటాయా? అన్‌లక్కీ అని ఉండదు. అవి కార్మిక్ లెసన్స్ ఉంటాయన్నట్టు. వాళ్ళ జీవితంలో వాళ్ళు నేర్చుకోవాల్సినయి. సో, ఆ నేర్చుకోవాల్సిన లెసన్స్‌కి సంబంధించిన లైఫ్ లెసన్స్, సోల్ లెసన్స్ నేర్చుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో, దానికి రిలేటెడ్ నంబర్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. నంబర్స్ పేరనేది మనం ఎవరో పెడితే వచ్చింది కాదు. ఇట్ ఈస్ ఎ కార్మిక్ డెస్టినీ. సో, ఓకే. మీరు తెచ్చుకున్న నంబర్స్ అవన్నీ. హ్మ్. మీరు తెచ్చుకున్న నేమ్. మన పేరెంట్స్ నేమ్ పెట్టారనుకుంటాం. కాదది. హ్మ్. సో, ఇట్ వాస్ గివెన్ బై నేచర్ అకార్డింగ్ టు యువర్ కార్మిక్. నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసిన యాక్షన్‌కి అనుగుణంగా నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు ఇవ్వబడ్డది. ఓకే. సో, అది నువ్వు పెట్టుకుంటున్నావు అని అనుకుంటున్నావు. కానీ బట్ ఇట్ వాస్ నేచర్ ప్లాన్. సో, దాంట్లో ఏంటిది అంటే కొన్ని అన్‌లక్కీ నంబర్స్‌లో కొందరు ఏమంటారు 13 నంబర్ అంటారు. హ్మ్. కొందరు 18 నంబర్ అంటారు. హ్మ్. రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఏంటిదంటే 13, 14, 16, హ్మ్. 19 కార్మిక్ డెప్త్స్ నంబర్ అంటారు వీటిని. సో, ఇవి ఏంటి అంటే చాలా డీప్ లైఫ్ లెసన్స్, సోల్ లెసన్స్ తీసుకొనొస్తాయి. ఓకే. అండ్ నేను చాలా మటుకు చూసినాను. ఏదైనా నంబర్ ఇందాక మీరు 18 ఈస్ అన్‌లక్కీ నంబర్ అన్నారు కదా! నేను చాలా మటుకు చూసాను ఏదైనా నంబర్ తీసుకున్నాననుకో, అంటే తెలవనోళ్ళు ఎట్లా కాలిక్యులేట్ చేస్తారంటే 18, 8 + 1 9. హ్మ్. ఓకే. ఎగ్జాంపుల్ 7 + 2 9 ఇట్లా కాలిక్యులేట్ చేస్తారు. అట్లా కాలిక్యులేట్ చేసి 9ని అట్లా తీసుకోవచ్చా మనం? సీరీస్ ఉంటది. ఇప్పుడు 9 సీరీస్ ఉంది, 1 సీరీస్ ఉంది, 2 సీరీస్ ఉంది, 3 సీరీస్ ఉంది, 4 సీరీస్ ఉన్నాయి. హ్మ్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 9 మీరు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి 9 గురించి చెప్తాను. హ్మ్. 9లో 9 నంబర్ మంచిది. 18 నంబర్ కొద్దిగా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. 20 నంబర్ విల్ బ్రింగ్ సక్సెస్ బావుంటది. మళ్ళీ 36 నంబర్ అంటే మ్యారిటల్ ఇష్యూస్ తీసుకొస్తది. హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తది. ఓహ్! నంబర్‌తోని ఇవి కూడా ఉంటదా? అంటే 9 సీరీస్‌లో అన్ని మంచివి కావు మళ్ళీ. ఓకే. 45 నంబర్ మళ్ళీ సక్సెస్ రేషియో ఉంటది. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ ఈ నంబర్ తన లైఫ్‌లో ఉంటే సక్సెస్ అవుతుంది. అంటే లైక్ ఏదైనా పవర్‌ఫుల్ నంబర్ ఏమన్నా ఉందా? ఉంది. 23 నంబర్ అనేది న్యూమరాలజీ ప్రకారం చాలా పవర్‌ఫుల్ నంబరు. 46 నంబర్ అనేది చాలా పవర్‌ఫుల్ నంబరు. ఈ 2 రూల్ చేస్తాయి బాగా. ఇవి ఎలా వస్తాయి 23 అండ్ 46 నంబర్ అదే డేట్ ఆఫ్ బర్త్ కాలిక్యులేట్ చేసామా? లేకపోతే నేమ్‌లో ప్రతి లెటర్‌కి ఆల్ఫాబెట్‌కి ఒక మనకి నంబర్ రిప్రజెంట్ చేస్తది. ఓకే. అది చార్లెండ్ న్యూమరాలజీ ప్రకారం అండ్ పైథాగరస్ న్యూమరాలజీ ప్రకారం ఈ రెండిటిని కాలిక్యులేట్ చేసి మనం తీసుకుంటాం. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఓ నంబర్ రాలే. ఎగ్జాంపుల్ 42 అన్నారు. నేను కాలిక్యులేట్ చేసుకుంటే నేను చూస్తే 44 వచ్చింది. హ్మ్. ఆ నంబర్ మ్యాచ్ కావడానికి ఏమైనా చేంజెస్ చేయొచ్చా? చేంజ్ చేయొచ్చు. మన లోపల ఏందంటే మన నేమ్‌లో 44 నంబర్ వచ్చిందనుకోండి. హ్మ్. ఎగ్జాంపుల్ 44 నంబర్ తీసుకున్నారు. అది ఎందుకు సక్సెస్ ఇయ్యదు అంటే 4 + 4 8. హ్మ్. 8 అనేది ఏందంటే ఈ 2 నంబర్స్ కలిపితే ఏమైతుందంటే సక్సెస్ తీసుకొచ్చి మళ్ళీ డౌన్ ఫాల్ చేస్తది కెరియర్‌లో. ఓకే. సో, అప్పుడు వాళ్ళు ఒకప్పుడు బాగా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా లైమ్ లైట్‌లో ఉంటారు. మళ్ళీ డౌన్ ఫాల్ అయితారు. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళకేం చేస్తామంటే న్యూమరాలజీ కరెక్షన్ ప్రకారము నేమ్‌లో కరెక్షన్ ఒక నంబర్ తీసేయడం అన్నా
అంటే ఒక లెటర్ తీసేయడం అన్నా, ఒక లెటర్ యాడ్ చేయడం అన్నా జరుగుతుంది. ఓకే. అకార్డింగ్ టు దేర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. శివ అంటే మీరు టక్కని చెప్పారు 16 అని. అండ్ చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటది. ఒక నేమ్ రాగానే ఆ నేమ్ ని మనం ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలా, డీకోడ్ చేసి నా నంబర్ ఏందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటది. సేమ్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్. దీన్ని ఎట్లా స్ప్లిట్ చేయాలి? మీరు ఇందాక 2 మోడల్స్ చెప్పారు కదా, ఒకసారి చాలా మంది చూసే వాళ్ళకి ఇది ఒకసారి చెప్పండి. సో శివ అనే పేరు తీసుకుంటే ఎస్ అంటే 3 నెంబరు, హెచ్ అంటే 5 నెంబరు, సో ఐ అంటే 1 నెంబరు, తర్వాత వి అంటే 6 నెంబరు, ఏ అంటే 1 నెంబరు. ఇలా తీసుకొని న్యూమరాలజీ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఒక సిస్టమ్‌లో. ఇంకో సిస్టమ్‌లో కూడా ఉండే 2 సిస్టమ్స్ మనం చూసుకొని చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ ఓవెల్స్ చూసుకోవాలి, కాన్సనెంట్స్ చూసుకోవాలి, అచ్చులు హల్లులు కూడా చూసుకోవాలి. మళ్ళీ మన డేట్ ప్రకారం చూసుకోవాలి, ప్లస్ డేట్ మంత్ ఇయర్ ప్రకారం చూసుకోవాలి, మళ్ళీ మంత్ చూసుకోవాలి, తర్వాత డేట్ ప్లస్ డెస్టినీ అంటే సైకిక్ నెంబర్, డెస్టినీ వీటి క్యాలిక్యులేట్ చేసి అప్పుడు న్యూమరాలజీ కరెక్షన్ ఇవ్వాలి. అవన్నీ కాకుండా బేసిక్ నేనున్నా శివ, నేను కాకుండా ఓ పేరు తీసుకోండి, శ్రీనివాసో, సాయో, వెంకటేష్ ఏదైనా పేరు తీసుకోండి. వాళ్ళు తెలుసుకోవాలంటే ఎలాంటి మోడల్ తెలుసుకోవాలి? అంటే చాట్‌జిపిటీలో దొరుకుతుందా? లేకపోతే ఎక్కడైనా గూగుల్‌లో కొడితే దొరుకుతది. గూగుల్‌లో దొరికితే తెలిసిపోతది. అదే బేసిక్ నంబర్. హ్మ్. దానికి న్యూమరాలజిస్ట్ ఇచ్చే నంబర్‌కి ఏం డిఫరెన్స్ ఉంటుంది? వాళ్ళు కూడా అలానేకెళ్ళి ఇస్తారు. కానీ వాళ్ళు ఎక్స్‌పర్ట్స్. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. క్యాలిక్యులేషన్ చేయడం వల్ల. వాళ్ళ దగ్గర డాటా ఉంది. ఎక్స్‌పీరియన్స్ డాటా ఉంది. అండ్ న్యూమరాలజీ ఓన్లీ కరెక్షన్ చేస్తే రిజల్ట్ రాదు శివ అందరికి. సో ఇది చాలా మందికి ఒక మిత్ ఉంది. న్యూమరాలజీ పేరులో కరెక్షన్ చేసుకుంటే సక్సెస్ అయితది అది కాదు. న్యూమరాలజీతో పాటు కూడా వాళ్ళ కార్మిక్ లెసన్ ఏందో తెలుసుకొని దానికి రెమెడీ ఫాలో కావాలి. ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేసుకోవడము. తర్వాత న్యూమరాలజీ ప్రకారము రెమెడీస్ కొన్ని ఇస్తాం. 6 రెమెడీస్ ఫాలో కావాలి. తర్వాత 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ కర్మ ఉంటది. ఆ కర్మ యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ కూడా ఇస్తాం. రిలీజియన్ రెమెడీస్ ఇస్తాము. తర్వాత మనకు నేమ్ ప్రకారం రెమెడీ ఇస్తాము. తర్వాత స్పిరిచువల్ రెమెడీస్ ఇస్తాం. ఇది ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి సక్సెస్ రేషియో వస్తది. ఓకే. ఓన్లీ పేరులో ఒక లెటర్ తీసేసి ఇంకో లెటర్ యాడ్ చేసి పెడితేనే సక్సెస్ వస్తది అంటే ఈ రోజు అందరు పేర్లు మార్చుకున్న వాళ్ళందరూ కూడా కరోడ్‌పతులు అవుతుంది. సో మనం కొన్ని నేమ్స్ తీసుకుందాము. ఆ నేమ్స్ ని మీరు ఒకసారి బ్రేక్ డౌన్ చేసి ఓ నంబర్ చెప్పండి. అంటే ఐ మీన్ పాపులర్ నేమ్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సాయి అనేది మన హైదరాబాద్‌లో చాలా ఫేమస్. చాలా మంది తెలుసు. సాయి, శ్రీనివాస్ తీసుకోండి, లేకపోతే వెంకటేష్ తీసుకోండి, ఆర్ వినయ్ తీసుకోండి. ఈ నంబర్ ని బ్రేక్ డౌన్ చేసి వాళ్ళ నంబర్స్ చెప్పారా ఒకసారి? సాయి అంటే సాయి పేరులో ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఐ అంటే 1. సో 5 నెంబర్. 5 నెంబర్ అంటే ఫ్రీడమ్ సంబంధించిన నెంబర్, స్వేచ్ఛకు సంబంధించిన నెంబర్, కమ్యూనికేషన్ సంబంధించిన నెంబర్. సో గుడ్ కమ్యూనికేటర్స్. మంచి పాపులర్ నేమ్ అది సాయి అనేది. శ్రీనివాస్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో 22 నెంబర్ వస్తుంది. ఎట్లా అంటే ఎస్ అంటే 3, ఆర్ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎన్ అంటే 5, ఐ అంటే 1, తర్వాత వి అంటే 6, ఏ అంటే 1, ఎస్ అంటే 3. 22 నెంబర్స్ టోటల్ చేస్తాయి. 22 అంటే 2 + 2 4 రాహు అవుతుంది. రాహు అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. తర్వాత ఇంటెలెక్ట్ ఉంటాడు. మధ్యలో డ్రాప్ డౌన్స్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్‌లో బ్రేక్, హెల్త్‌లో బ్రేక్, ఫైనాన్షియల్ బ్రేక్, రొటేషన్ చక్రవర్తి అంటారు. సో దాంట్లో న్యూమరాలజీ కరెక్షన్ చేయడము. ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, ఆయన డెస్టినీ నెంబర్ తీసుకొని, ఒకవేళ మ్యారేజ్ అయితే మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డేట్ కూడా తీసుకోవాలి. తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మిసెస్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఇట్స్ ఎ చైన్ ఆఫ్ ప్రాసెస్ అదంతా. అంతే కదా! అంతే కదా! ఓన్లీ పేరులో ఒక లెటర్ తీసేస్తే మాకు తెలుసు కదా అని గూగుల్‌లో కొట్టుకొని చేస్తే అది నడవదు కదా! ఓకే. సో ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. దీన్ని ఎలా బ్రేక్ డౌన్ చేస్తారో చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక శ్రీనివాస్ అని తీసుకోండి. ఇద్దరు శ్రీనివాస్‌లో ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అండ్ ఇద్దరు నేమ్ కూడా శ్రీనివాసే. ఒక శ్రీనివాస్ సక్సెస్ఫుల్ అయిన లైఫ్ లో చాలా పెద్ద పొజిషన్ పోయిండు. ఇంకో శ్రీనివాస్ అక్కడనే ఉన్నాడు. లైక్ ఈ ఇద్దరి మధ్యలో న్యూమరాలజికల్ బోత్ నంబర్స్ ఆర్ సేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్, అండ్ ఎందుకు సక్సెస్ కాలే? సో దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ రియల్ జరిగిన స్టోరీ. మీకు ఎలా అంటే ట్విన్స్ పుడతారు కడుపులో. కరెక్ట్. ట్విన్స్ సేమ్ టైం పుడతారు, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ పుడతారు. మరి ట్విన్స్ లో ఇద్దరు సేమ్ ప్రొఫెషన్ ఎందుకు సక్సెస్ గారు? ఇద్దరికి ఎందుకు టేస్ట్ డిఫరెన్స్ ఉంటాయి? అవునా కదా? సేమ్ టైమ్ లో పుడతారు, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ లో పుడతారు, సేమ్ మదర్ రూమ్ లోకి వెళ్ళి వస్తారు. బట్ వాళ్ళ టేస్ట్ డిఫరెన్స్ ఉంటే, వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ సెలక్షన్ డిఫరెన్స్ ఉంటుంది. వై? బికాస్ ఇది ఎందుకు అంటే పాస్ట్ లైఫ్ కార్మిక్ ఇంప్రెషన్ వల్ల, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ కార్మిక్ ఇంప్రెషన్స్ వల్ల వాళ్ళకు ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, వీళ్ళకి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. కానీ మనం డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తున్నాము, పేరు కన్సిడర్ చేస్తున్నాం. ఎక్కడి వరకు పేరు డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ ఉపయోగపడుతుంది అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ కరెక్షన్ కి మాత్రమే.
లైఫ్ లో 2 టైప్స్ కరెక్షన్ ఉంటాయి శివ. ఒకటి ఎక్స్టర్నల్ కరెక్షన్, ఒకటి ఇంటర్నల్ కరెక్షన్. ఓకే. ఎక్స్టర్నల్ కరెక్షన్ ఎందుకు చేసుకోవాలంటే ఎక్స్టర్నల్ ప్రపంచం అంటే బయట ఉన్న భౌతిక ప్రపంచంలో ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే 5 ఎలిమెంట్స్ 9 ప్లానెట్స్, ఓకే. 5 పంచభూతాలు 9 గ్రహాలు. వీటిని సరి చేసుకోండి. వీటి ఎనర్జీ కరెక్షన్ చేసుకోవడానికి విల్ టేక్ సపోర్ట్ ఆఫ్ న్యూమరాలజీ, వాస్తు, రింగ్స్ రకరకాలుగా పెట్టుకుంటారు. ఇంటర్నల్ కరెక్షన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే థాట్ అండ్ ఎమోషన్ కరెక్షన్ చేసుకోవాలి. అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు సరి చేసుకోవాలి, నమ్మకాలను సరి చేసుకోవాలి, దృష్టికోణాలను సరి చేసుకోవాలి. సో ఈ 2 ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్స్టర్నల్ కరెక్షన్ కి మాత్రం ఇంపార్టెంట్. న్యూమరాల్ కరెక్షన్ చేసుకుని సక్సెస్ అవుతారు. మరి న్యూమరాల్ తీసుకున్న వాళ్ళందరూ కోటీశ్వరులు కావాలి కదా, న్యూమరాల్ అందరూ తీసుకున్న వాళ్ళందరూ సక్సెస్ కావాలి కదా. సో ఎక్స్టర్నల్ కరెక్షన్ ఇంపార్టెంట్, ఇంటర్నల్ కరెక్షన్ ఇంపార్టెంట్. అందుకే ఈ రెండింటి గురించి తెలుసుకుని దగ్గర రావాలి. అందుకే స్పిరిచువలిస్ట్ ఒక నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తి సరిగ్గా ఆస్ట్రాలజీ చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఆస్ట్రాలజీ అంటేనే దాని ఏమో జ్యోతిష్య శాస్త్రం. జ్యోతి అంటే లైట్, శాస్త్రం అంటే సైన్స్. నీ సోల్ సైన్స్ గురించి చెప్పేదే స్పిరిచువాలిటీ. అమేజింగ్. లైక్ ఇప్పుడు మీరు ఓవరాల్ చూసుకుంటే నంబర్స్ అండ్ లైఫ్ 2 ఇంటర్లింక్ అయ్యింది. అంటే దాన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేస్తారా? లైఫ్ కి యాజ్ వెల్ as నంబర్స్ కి ఎలాంటి కనెక్షన్ ఉంటుందో? ఎవ్రీ నెంబర్ అనేది ప్రతి ఒక్క నెంబర్ దాని విశిష్టత ఉంది. ప్రతి నెంబర్ గుడ్ నెంబరే. దాని వెనకాల ఒక కార్మిక్ లెసన్ ఉంటుంది, దానికి లైఫ్ లెసన్స్ ఉంటాయి, దాని సోల్ లెసన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ ఉన్నారు అనుకోండి, 1 నెంబర్ లీడరు. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. 1 నెంబర్ లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఉన్నారనుకోండి, హీ విల్ హ్యాండిల్ ద టీమ్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు, ఆర్గనైజ్ చేయగలుగుతాడు. ఎక్స్పర్ట్స్ టీమ్ ని హ్యాండిల్ చేయడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, పొలిటికల్ సక్సెస్ అవుతాడు. నెగిటివ్ ఏంటిది అంటే స్టబ్బన్ గా ఉండడం, ఈగోయిస్టిక్ గా ఉండడం, వేరే వాళ్ళకి కంట్రోల్ చేయడం, ఫ్రీడమ్ ఇవ్వకపోవడం జరుగుతుంటది. సో 2 ఉంటాయి. సో నువ్వు పాజిటివ్ ఉన్నప్పుడు ఈ నెంబర్ నీకు యూస్ఫుల్ అవుతుంది. నీ మైండ్ సెట్ రాంగ్ ఉన్నప్పుడు ఇదే నెంబర్ నీకు నెగిటివ్ గా ఉపయోగపడుతుంది. సో ఆల్ డిపెండ్ అపాన్ యువర్ ఇంటర్నల్ వరల్డ్. యువర్ ఇంటర్నల్ వరల్డ్ రూల్డ్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఎక్స్టర్నల్ వరల్డ్ మీద డిపెండ్ అయ్యి ఇంటర్నల్ వరల్డ్ వదిలేస్తే న్యూమరాలీలో సక్సెస్ కాలేరు. ఇప్పుడు మీరు 1 అన్నారు కదా, 1 ఏ నంబర్ తీసుకోవాలో? 1 అంటే నేమ్ నుండి వచ్చే 1, ఐ మీన్ బికాస్ నేమ్ నుండి వచ్చే 1 ఎక్కడ వస్తుంది అంటే 10 వస్తే 1 తీసుకోవాలా? 1 తీసుకుంటారు, కొందరు 0 వాల్యూ ఉందంటారు. కానీ 1 సిరీస్ అనేది ఇప్పుడు 1 వచ్చింది, 01. ఓకే, 1 నెంబరే కదా. 1 0 10 1 నెంబరే కదా. 1 + 9 1 నెంబరే. కానీ 1 ఉంటది, మళ్ళీ 1 రిప్రజెంట్ చేస్తుంది, 9 రిప్రజెంట్ చేస్తుంది. 2 క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నేమ్ నుండి తీసుకున్నా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో ఎగ్జాంపుల్ నాది 11 11 అంటే 2 అన్నట్టు నంబర్. నేను ఇప్పుడు 2 తీసుకోవాలా లేకపోతే 16 తీసుకోవాలా? ఐ మీన్ టు క్యాల్కులేట్ మై సెల్ఫ్. ఇప్పుడు ఎట్లా అంటే 1 1 తీసుకున్నప్పుడు 1 1 క్వాలిటీస్ ఉంటాయి, 1 + 1 2 క్వాలిటీస్ ఉంటాయి, అండ్ 1 6 క్వాలిటీస్ కూడా ఉంటాయి, అండ్ 1 + 6 7 క్వాలిటీస్ కూడా ఉంటాయి. అవన్నీ మిక్చర్ చేసి చెప్పడమే. అక్కడ నీకు వీక్స్ ఏంటిది, స్ట్రెంత్ ఏంటిది. న్యూమరాలజీలో ఒక నెంబరు క్యారీ చేసేది అంటే నీ వీక్నెస్ ని, నీ స్ట్రెంత్ ని రెండింటిని క్యారీ చేస్తుంది. అంటే ఇట్ విల్ షోస్ యువర్ వీక్నెస్ అండ్ యువర్ స్ట్రెంత్, యువర్ వీక్నెసెస్ అండ్ యువర్ స్ట్రెంత్. ఆ నెంబర్ కొన్ని వీక్స్ ఉంటాయి, కొన్ని స్ట్రెంత్ ఉంటాయి. సో అవన్నీ మీకు రిప్రజెంట్ అవుతున్నాయా? అండర్స్టూడ్. సో ఇట్ ఈస్ లైక్ ఏ సైకాలజీ సమ్వాట్. ఓకే, అమేజింగ్. అంటే ఇంతవరకు తెలియదు, జస్ట్ చాలా మందిని చూసినాను చేంజ్ చేస్తారు అని. ఆ చేంజ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన తర్వాత, ఐ మీన్ న్యూమరాలజిస్ట్ పోయిన తర్వాత తను ఏమంటాడు, నీ పేరులో శివ, SHIVA శివ, నీ పక్కన 2 ఏలు ఉండాలి, లేకపోతే శివ ప్రకారం SH డబల్ ఉండాలా, A డబల్ ఉండాలి, S డబల్ ఉండాలి చాలా మంది పెడతారు. అది ఎందుకు పెట్టుకుంటారు అంటే దాని మీద సక్సెస్ వస్తుందన్నా, లేకపోతే ఐ మీన్ ఏమైనా ఛాన్సెస్ చూసిరా, ఏమైనా ప్లేసెస్ చూసిరా నిజంగా సక్సెస్ అయింది లైఫ్ లో అని? సక్సెస్ కావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, కానీ టోటల్ డిపెండ్ ఆన్ న్యూమరాలజీ కరెక్షన్ మీద డిపెండ్ కావద్దు. న్యూమరాలజీ కరెక్షన్ తో పాటు కూడా నీ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేసుకోవడము, తర్వాత నీ కార్మిక్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో, కర్మాస్ ఏవైతే వాటి డెన్సిటీని తగ్గించుకోవడానికి స్పిరిచువల్ సపోర్ట్ తీసుకోవాలి. న్యూమరాలజీ కరెక్షన్ వల్ల ఒక ఏ యాడ్ చేయడం వల్ల ఇంతకుముందున్న ఏదైతే అన్ఫేవరబుల్ నెంబర్ ఉందో ఆ ఫేవరబుల్ నెంబర్కి వచ్చేస్తాడు, అన్ఫేవరబుల్ నెంబర్ నుంచి ఫేవరబుల్ నెంబర్కి వచ్చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని పాజిటివ్ సైన్స్ వస్తాయి. దాన్ని వాడుకోవడానికి నువ్వు మెంటల్ గా సిద్ధం ఉండాలి కదా. నువ్వు ఎఫర్ట్ పెట్టింది ఏది కాదు, కానీ ఇవన్నీ నువ్వు వాడుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఊరికి వెళ్ళాలనుకున్నావు, ఊరికి వెళ్ళాలనే ఆలోచన వస్తే సరిపోతుందా? ఊరికి వెళ్ళాలంటే బైక్ మీద, కార్ మీద వెళ్ళాలి కదా.
సో బైక్ కార్ అనేది న్యూమరాలిక్ కరెక్షన్. వెళ్ళాలంటే నీ ఇంటెన్షన్ అనేది వెరీ పవర్ఫుల్. సో ఓకే. నీ ఇంటెన్షన్ ఇక్కడ రూల్ చేస్తుంది. ఇవి నీకు సపోర్ట్ యాడ్ ఆన్స్ అంతే. ఓకే. ఎగ్జాంపుల్ అట్లా 2 డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. 2 డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసి మనం ఈళ్ళిద్దరి మ్యారేజ్ సెట్ అవుతుందా అలాంటివి కూడా చూడొచ్చా మనం? చూడొచ్చు. మన డేట్ ఆఫ్ బర్త్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 8 నెంబర్‌లో ఒక అమ్మాయి పుట్టిందనుకోండి. ఓకే. 8 సిరీస్‌లో. 8 series. ఒక అబ్బాయి 1 సిరీస్‌లో పుట్టాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఈ 8 అనేది సాటర్న్ ప్లానెట్ రిప్రజెంట్ చేస్తది, హ్మ్. శని. హ్మ్. 1 అనేది సన్ ప్లానెట్ రిప్రజెంట్ చేస్తది. హ్మ్. సో వీళ్ళిద్దరికి ఏంటంటే లైట్ అండ్ షాడో. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్. వీళ్ళిద్దరికి పడదు. హ్మ్. సైకాలజికల్‌గా సెట్ కాకపోతేనే కదా విడాకులొస్తున్నాయి ఇగో ప్రాబ్లమ్‌తోని. కానీ ఇప్పుడు అదే నంబర్ గాకుండా మనము జ్యోతిష ప్రకారం చూస్తుంటే కొన్ని నంబర్స్ ఉంటాయి గదా! ఎగ్జాంపుల్ 32 నంబర్స్‌లో ఇన్ని మ్యాచ్ గావాలి అని ఏదో ఉంటది గదా! కంపాటబిలిటీ ఒరుగులు చూడడం అనేది కరెక్ట్. అంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ కంపాటబిలిటీ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తాము. డెస్టినీ ప్రకారం చూస్తాము. డేట్‌తోని చూస్తాము. డెస్టినీ చూస్తాం. పేరు చూస్తాం. ఈ ఓకే. మూడిటిని కంపాటబిలిటీ చెక్ చేయాలి. దాంట్లో మళ్ళీ సోల్ ఆర్గ్యూ నెంబర్ ఒకటుంటది. తర్వాత హ్మ్. అవన్నీ డీప్ అంటే మనకి ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్‌ని బేస్ చేసుకొని కూడా చెప్పాలి. ఒకవేళ నంబర్స్ బాలేవు. హ్మ్. కానీ వాళ్ళు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ ఉన్నారు, హ్యాపీ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? సో వాళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్నారు. అదే చెప్తున్నాను కదా శివ. ఓకే. నంబర్స్‌లో నీకు 2 రకాలుగా ఉన్నాయి. హ్మ్. ఆ నంబర్స్ నీకు పాజిటివ్ ఇస్తాయి, నెగెటివ్ ఇస్తాయి. దాన్ని వాడుకోవడం నీకు రావాలి. ఓకే. సో ఇప్పుడు నీ నంబర్‌లో 1 నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 8 నంబర్ ఉంది. 8 హ్మ్. నంబర్ అనేది పవర్‌కి రిప్రజెంట్ చేస్తది. హ్మ్. సో ఆ పవర్‌ని వాడుకునేటట్టు నీ మెంటాలిటీ ఉంటేనే కదా దాంట్లోకెళ్ళి నువ్వు ఎక్స్‌ట్రాక్ట్ చేసి వాడుకోగలుగుతావు. ఓహ్! సో ఆ కరెక్ట్. పవర్ ఉంది హ్మ్. డేట్‌లో. కానీ హ్మ్. నువ్వు అంతా నిస్సహాయ స్థితిలో ఉన్నావు. నీ హ్మ్. మైండ్ అంతా నెగెటివ్ ఉంది. అప్పుడు ఆ పవర్‌ని వాడుకోలేవు కదా! హ్మ్. సో ఇక్కడ ఏంటిదంటే పేరు మార్చుకున్నతోనే నంబర్‌తోని మొత్తం చేంజ్ అవ్వదు. నీ ఇంటర్నల్ వరల్డ్, నీ ఎక్స్‌టర్నల్ వరల్డ్ రెండిటిని సింక్రనైజింగ్ చేయడం రావాలి. రెండిటిని ఇంటిగ్రేట్ చేయడం రావాలి. ఓకే. రెండిటికి నువ్వు దాన్ని ఏమంటే బ్యాలెన్సింగ్ చేయడం వచ్చినప్పుడు, సమతుల్యత తీసుకొచ్చినప్పుడు లైఫ్‌లో సక్సెస్ అయితావు. హ్మ్. సో మొత్తం పేరు మార్చుకోవడంతోనే డేట్ ఆఫ్ బర్త్ చూసి మొత్తం చేసుకోవడం కాదు. అట్లయితే చాలా మంది ఇదైతుండే. ఉంది పవర్ ఉంది న్యూమరాలజీలో. కానీ దానికన్నా ముందు లోపల కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఎప్పుడైనా గాని ఏం చెప్తానంటే హ్మ్. న్యూమరాలజీకి నా దగ్గరకి వచ్చిన వాళ్ళకైనా గాని ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ వరల్డ్ అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్ కరెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చాలా మంది అంటే ఈ నంబర్స్ నేను ఎక్కడ ఫస్ట్ చూసానంటే హ్మ్. పొలిటీషియన్స్ గాని, లేకపోతే సెలబ్రిటీస్ గాని వీళ్ళు ఎక్కువ వాడతారు. దీనికేమన్నా ఉంటుందా? అంటే పొలిటీషియన్స్ ఇలాంటి నంబర్ వాడాలా? లేకపోతే సెలబ్రిటీస్ ఇలాంటి నంబర్ పెట్టుకోవాలి అని? ప్రొఫెషన్ బట్టి ఆ నంబర్స్ పెట్టుకోవచ్చు. పొలిటికలోళ్ళకు 1 నంబర్, 8 నంబర్ బాగా సక్సెస్ ఇస్తది. అండ్ మీడియా పీపుల్‌కి వచ్చేసి 4, 6 నంబర్ బాగా సక్సెస్ ఇస్తది. ఓకే. సెలబ్రిటీస్‌కి అట్లా ఏమన్నా ఉంటదా? సెలబ్రిటీస్ అంటే కదా మీడియా పీపుల్ అంటున్నా కదా! అంటే మీడియా ఇన్ ద సెన్స్ ఓకే. 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 మన టెలివిజన్, సినీ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా 4 నంబర్. ఇప్పుడు 'బిగ్ బాస్' ఉంది. ఆ! బీబీ అని పెట్టారు. ఆ! బి అంటే 2, బి అంటే 2, 4. 4 నంబర్ అక్కడ కలిసొస్తుంది. అలా 'బిగ్ బాస్‌కి' కూడా నంబర్. నంబర్ అన్ని సినిమాలలో చాలా పేర్లు అందరూ మార్చుకున్నారు. అజయ్ దేవగన్ మార్చుకున్నాడు. చాలా మంది కరీనా కపూర్ మార్చుకున్నారు. రితిక్ రోషన్ కానీ అదే 'బిగ్ బాస్' అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళందరూ మార్చుకున్నారు శివ. అవును. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంతకుముందు అడిగిన క్వెషన్‌కి నా ఆన్సర్. అందరూ మార్చుకున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారా? హార్డ్ వర్క్ చేస్తలేరా? చేస్తున్నారు. సో, నీ పేరు మార్చుకున్నోడితోనే సక్సెస్ రాదు. పేరుతో పాటు నువ్వు పుట్టే ఎఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోతున్నారు అందరూ ఆడియన్స్ అందరూ. ఓకే. అంటే బయట వ్యక్తులందరూ మర్చిపోతున్నారు. కామన్ పీపుల్ నేమ్ కరెక్షన్ అయిపోతేనే కదా లైఫ్‌లో సక్సెస్ అయితాం కదా! నేమ్‌తో పాటు నీ ఇంటర్నల్ వరల్డ్ కూడా సరి చేసుకున్నప్పుడు దెన్ ఈ 2 సింక్రనైజింగ్ అయి బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రం సమతూలం అయినప్పుడే రిజల్ట్ వస్తది. సరే. ఐ మీన్ ఐ కంప్లీట్‌లీ అగ్రీ. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు నేను 'బిగ్ బాస్' బదులు 'బిగ్ బ్రదర్' అని పెడతా. హ్మ్. ఇండియాలో ఫస్ట్ 'బిగ్ బ్రదర్' అనే వచ్చింది. కానీ 'బిగ్ బ్రదర్' నడవలేదు. 'బిగ్ బాస్' నడిచింది. ఇప్పుడు 'బిగ్ బ్రదర్' తీసుకున్నప్పుడు 'బీబీ' హ్మ్. 2+2 4 అది కూడా 2+2 4 అది సక్సెస్ కాలేదు. ఇదెందుకు సక్సెస్ అయింది? ఇక్కడ బిగ్ బ్రదర్ అని పెట్టినా కదా! ఆ! ఇక్కడ బిగ్ బాస్ అని పెట్టిండు కదా! ఆ! బిగ్ బాస్ నంబర్‌కి బిగ్ బ్రదర్‌కి నంబర్ చేంజ్ ఉన్నాయి. అవన్నీ డీకోడ్ చేస్తే నంబర్ చేంజ్ వస్తుంది కదా! ఓకే. కానీ అదే 'బిగ్ బాస్' 'బిగ్ బ్రదర్' అనేది వేరే దగ్గర సక్సెస్ అయింది. అంటే వేరే కంట్రీస్‌లలో సక్సెస్ అయింది. ఇండియాలో ఎందుకు సక్సెస్ కాలే అంటే ప్లేస్ కూడా ఏమైనా డిఫైన్ చేస్తుందా? ప్లేస్ కూడా క్యారీ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి తెలియదు. ఇండియా అనే పేరులో 12 నంబర్ వస్తది. ఇండియాలో. ఇండియాలో 12 నంబర్. ఓకే. 1+2 ఆ! ఎంత వస్తది? 1+2 ఎంత? 3 కదా! 3 చైనాలో 6 నంబర్ వస్తది. చైనా పీపుల్ అంతా ఎలక్ట్రానిక్స్, లగ్జరీ ఐటెమ్స్ మీద రిచ్ పీపుల్. చైనా చూడు ఎంత రిచ్ అయింది. అక్కడ ఏంటి 6 నంబర్ వచ్చింది. 3 అంటే ఏంటిది? గురువు, జూపిటర్. ఇండియా విశ్వగురు అని ఎందుకు అంటున్నారు? ఇండియాలో స్పిరిచువల్ ఎందుకు వస్తుంది? 12 నంబర్. అమెరికా? అమెరికా తీసుకుంటే మీరు అడుగుతారో నాకు తెలుసు. అమెరికా 17 నంబర్. 1+7 8 డబ్బు పవర్. 1+7 8 ఇంతకుముందు పవర్ అని చెప్పాను ఆ! కదా! ఆ! ఆ! వెల్త్. 8 వెల్త్ పవరు. రష్యా? చెప్తాను ఇనండి. తర్వాత ఇప్పుడు మీరన్న ఇంగ్లాండ్ గూడా, బ్రిటిష్ గూడా అక్కడ ఏందంటే 26 నంబర్ వస్తది.
26 నెంబర్ అనేది మళ్ళీ 2+6 ఎంత 8 డబ్బు. సో ప్రతి దేశం నేమ్ కానీ, ప్రాంతం పేరు కానీ, వ్యక్తి పేరు కానీ, ఆబ్జెక్ట్ పేరు కానీ ఇవన్నీ క్యారీ చేస్తాయి. అంటే నాకు కూడా నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మదర్ వచ్చింది. తను ఎవరో చెప్తే నా దగ్గరకు వచ్చింది. న్యూమరాలజీ గురించి తెలుసు అని వస్తే ఏదో న్యూమరాలజీ స్పిరిచువల్ గైడెన్స్ తీసుకుందామని వచ్చింది. సో వాళ్ళ పాప జనరల్‌గా టాపిక్‌లో మాట్లాడుతుంటే ఆమె మన దగ్గర స్పిరిచువల్ నాలెడ్జ్ తీసుకొని అట్లా కొన్ని స్పిరిచువల్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తుండ్రు. సార్ మా పాప కూడా ఇట్లా బాధపడుతుంది సార్ అది ఇది అని. ఏంటమ్మా అంటే పాలు తాగట్లేదు, ఇబ్బంది అవుతుంది, సెర్లాక్ తినిపిస్తే కూడా తింటలేదు, ఇబ్బంది పెడుతుంది సార్ అది ఇది అంటే, సరే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యండి చూడండి అని అన్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ బాగానే ఉంది కదమ్మా మరి ఏంటి అట్లా అని చెప్పి నేను కూడా లైట్‌గా తీసుకొని వదిలేసాను. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత తను వచ్చింది సార్ కొద్దిగా బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. చెప్పినప్పుడు ఏ కంపెనీ ప్రోడక్ట్ తినిపిస్తున్నావు అమ్మ ఫుడ్ ఏదో సెర్లాక్ పౌడర్ ఉంటుంది కదా. సో ఆ నేమ్ ఈమె డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతలేదు. నిజమా కాదని ట్రయల్ చేసిన నేను. ఓకే. నేను ట్రయల్ చేసినాను నిజంగా. ట్రయల్ చేసి ఇది కాకుండా వేరే బ్రాండ్ వాడరాదమ్మా అని చెప్పినాను. నాకు కూడా తెలియదు అప్పటి వరకు. నేను ట్రయల్ చేసినాను. సో ఇది తింటుంది సార్ అన్నది. ఓకే కంటిన్యూ అని చెప్పినాను. సో ఐ గాట్ దట్ నాలెడ్జ్, ఐ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఇందాక అన్నారు కదా, మా వాళ్ళు చాలా మంది ఇప్పుడే ఆలోచిస్తారు అనుకుంటా, దానికి ఆ బ్రాండ్ వాడకపోతే అరే ఈ బ్రాండ్ వాడరా, ఈ నంబర్ మంచిగా ఉంది నీకు వాడుతుందేమో అని. ఇలా ఏదైనా కానీ శివ మీరు అడిగిన దానికి ఏదైనా కావచ్చు. నా ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది, నేను చెప్పినాను. సో అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు కొందరు ఒక షర్ట్ వేసుకుంటారు, నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదా, ఈ కలర్ మంచిగా అనిపించట్లేదా, ఈ ఫిట్టింగ్ మంచిగా అని ఎట్లా మార్చారు అట్లా మార్చుకున్నారు అంతే. అది నాకు నోటీస్కి వచ్చిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయినా నేను గైడ్ చేసిన అంతే. సో అక్కడ ఈ బ్రాండ్ మారిస్తే ఆ బ్రాండ్ మారిస్తే మన ఆడియన్స్ అంతా టాప్ లేకపోతారు కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సురేష్ గారు, ఇది చాలా మటుకు అబ్జర్వ్ చేసిన, న్యూమరాలజీ ప్రకారం మీరు ఇందాక నాకు చెప్పారు 6+1 2 అని. మీ దగ్గర పోతే మీరు ఆ నంబర్ చెప్తారు. నేను వేరే న్యూమరాలజిస్ట్ దగ్గర పోయినా అనుకో, ఆయన ఏదో నంబర్ చెప్తాడు, వేరే ఏదో నంబర్ చెప్పి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాడు. ఎందుకు అట్లా? న్యూమరాలజిస్ట్ అంటే నంబర్ సేమ్ ఉండాలి కదా, ఎవరి దగ్గర మళ్ళీ అదే సేమ్ ఉండాలి. కానీ ఒక్కొక్క న్యూమరాలజిస్ట్ ఒక్కొక్క నంబర్ ఎందుకు చెప్తాడు? అసలు ఒక్కొక్కరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ అని పట్టుకొని మన దగ్గర తీసుకుంటే అయిపోతుంది. అంటే అది ఎట్లా తెలుసుకోవడం అనేది ఫస్ట్ బేసిక్ గా నువ్వు ఏదైనా చేసినప్పుడు ఒక డ్రెస్ కొనేటప్పుడు దాని గురించి ఏ కలర్ కావాలి నీకు నీడ్ ఉండాలి లేదా. ఒక డ్రెస్ కొనాలన్నప్పుడు నాకు ఈ కలర్ నీడ్ ఉంది, ఈ ఫిట్టింగ్ లో నీడ్ ఉంది, ఈ బ్రాండ్ అయినా నీకు ఎట్లయితే నీడ్ అనాలిసిస్ చేసుకుంటావో అట్లనే న్యూమరాలజిస్ట్ దగ్గర పోయినప్పుడు ఈ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది ఏం కాదు అని న్యూమరాలజీ బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకొని న్యూమరాలజిస్ట్ దగ్గర పో. ఓ డాక్టర్ దగ్గర పోయినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ డాక్టర్ మంచిగా చూసుకొని కొద్దిగా నువ్వు అందరి దగ్గర ఒపీనియన్స్ తీసుకొని కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకొని కొద్దిగా నువ్వు సెర్చ్ చేసుకుంటే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తావు. మరి అలాంటప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళవు? నీకు న్యూమరాలజీ సజెషన్ కావాలనుకున్నప్పుడు అసలు ఎలాంటి వాళ్ళు న్యూమరాలజిస్ట్ దగ్గర పోవాలి? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు జాతకం బాగాలేదు అంటే నాకు మంచిగా అనిపిస్తలేదు అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను. లేకపోతే నా లైఫ్ లో ఏం మంచిగా అవుతుంది అంటే నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాము. లేదు అంటే జ్యోతిష్కుడు లేకపోతే జాతకం. న్యూమరాలజిస్ట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తాడు లైఫ్ లో, అంటే ఎప్పుడు పోవాలి న్యూమరాలజీ అనేది ఆస్ట్రాలజీకి సంబంధించింది, సైకాలజీకి సంబంధించింది అండ్ ఎనర్జీకి సంబంధించింది. ఆస్ట్రాలజీలో ఉన్న కంటెంటే న్యూమరాలజీకి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆస్ట్రాలజీ ఏంటిది అంటే చాలా డీప్ సైన్స్. అది అంత టైం లేదు కాబట్టి దాని నుంచి లెసన్స్ తీసి నెంబర్స్ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం చేయడం జరిగింది. సో నెంబర్స్ ఇప్పుడు అల్ల కూడా నెంబర్స్ ఉన్నాయి, ఇలా కూడా నెంబర్స్ ఉన్నాయి, జ్యోతిష్యంలో కూడా నెంబర్స్, ఈ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే నెంబర్ తీసుకోండి. ఈ 1 అనే నెంబర్ కి మనకు స్పిరిచువల్ గా ఏముంది అంటే సర్కిల్ విత్ సెంటర్ అంటారు. సర్కిల్ విత్ సెంటర్ అంటే ఇట్స్ రిప్రజెంట్ సోల్, సన్ అండ్ సోల్. మనం బయట సన్ ని చెప్తున్నాం, సూర్యుడిని. అలానే ఈ సర్కిల్ విత్ సెంటర్ అనే దాన్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మన యొక్క సోల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మూన్ తీసుకోండి. 2 నెంబర్ అంటే మూన్ అంటే ఏంటిది? 3 మైండ్, ఇవన్నీ చేంజ్ అవుతాయి, వేరియేషన్స్ అవుతుంటాయి. సో ఇవి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో అట్లానే మనకు ఎర్త్ ఎలిమెంట్ తీసుకోండి. ఎర్త్ తీసుకుంటే ఏంటి ప్లస్ ఉంటుంది. టైం స్పేస్ కలిపితేనే ఎర్త్. అందుకే మన జాతకాలు ఏం రాస్తాము? టైము ప్లేస్ రాస్తాం. కరెక్ట్. టైం అంటే ఏంటిది? అదే కదా టైం రాస్తున్నాం. సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని రాస్తున్నాం. సో ఈ 2 ప్రకారం కూడా మనం ఏం చేస్తున్నాం, అక్కడ టైం అండ్ స్పేస్ రాసినప్పుడు ఎర్త్ రిప్రజెంట్ చేస్తున్నాం, ఎర్త్ ఎలిమెంట్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ ప్లానెట్ తీసుకోండి. వీనస్ ప్లానెట్ యొక్క సింబల్ ఎట్లుంటది స్పిరిచువల్ ఆస్ట్రాలజీగా? ప్లస్ ఉండి దానిపైన మూన్ ఉండి హాఫ్ మూన్ ఉండి దానిపైన సర్కిల్ ఉంటుంది. సో ఈ ప్లస్ ఏంటిది? మ్యాటర్.
ఈ మూన్ ఏంటిది? మైండ్. ఇవి సర్కిల్ ఏంటిది? సోల్. సో ఓకే. మైండ్ అంటే మ్యాటర్ ఓవర్ మైండ్, మైండ్ ఓవర్ సోల్ అన్నట్టు. సో ఇది రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. యాక్చువల్‌గా ఓకే. ఏంటిదంటే బాడీ, మైండ్, సోల్ గురించి చెప్తుంది. ఆస్ట్రాలజీ అయినా, న్యూమరాలజీ అయినా అన్నీ. ఆ! సో బాడీ, మైండ్, సోల్. సో ఇక్కడేంటంటే మనము వీనస్ ప్లానెట్‌కి ఆ సింబల్ ఎందుకు ఇచ్చిర్రు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా పాట వింటున్నావనుకోండి, మెల్లగా బాడీ అవేర్‌నెస్ కోల్పోయి, మెల్లగా మైండ్‌లోకి అవేర్‌నెస్ కోల్పోయి, సోల్‌లోకెళ్ళిపోతుంది. మొత్తం పాటలు లీనమైపోతావు. నువ్వు నిన్ను మర్చిపోతావు. నీ ప్లేస్‌ని, బాడీని అన్నీ మర్చిపోతావు. అక్కడ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నావు. యూ కనెక్ట్ విత్ ది డీప్ సెన్స్‌గా నువ్వు కనెక్ట్ అయినావు ఆ పాటకి. హ్మ్. సో యూ డ్రాప్డ్ యువర్ మైండ్ అండ్ యూ డ్రాప్డ్ యువర్ బాడీ అండ్ మైండ్ డ్రాప్ చేసి సోల్‌తో కనెక్ట్ అయినావు అక్కడ. హార్ట్‌తో కనెక్ట్ అయినావు అక్కడ. ఓకే. సో వీనస్ ప్లానెట్ అందుకే ఆర్ట్స్‌కి సంబంధించిందని చెప్తారు. కళలకు సంబంధించిందని చెప్తారు. అలా ఒక్కొక్క ప్లానెట్‌కి ఒక్కొక్క డిజైన్ ఉంది. మొత్తం ఈ మూడే ఏంటిది? ఏ నంబర్ అయినా ఈ మూడే రిప్రజెంట్ చేస్తది. ఏంటిది అంటే మ్యాటర్, మైండ్ హ్మ్. అదే ఎనర్జీ అండ్ సోల్ అంతే. మ్యాటర్, మైండ్ అండ్ సోల్ ఓకే. ఈ మూడే రిప్రజెంట్ చేస్తాయి. అండ్ అంటే చాలా మటుకు మనం ఇది చూసాం గదా! ఎగ్జాంపుల్ జాతకాలేసి, జాతకాలతోని మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తారు కొంతమంది. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నీ హెల్త్ బాగుండదు, లేకపోతే నువ్వు ఫ్యూచర్‌లో రిచ్ అయితావు, నీకు కమల పిల్లలు పుడతారు, నీకు ఈళ్ళతోని పెళ్లయితది. చాలా మంది చెప్తారు కదా జాతకంలో. న్యూమరాలజీకో ప్రకారం గూడా మనం ఇలాంటివి తెలుసుకోగలమా? లైక్ న్యూమరాలజీ వేరు సెపరేట్ కాదు. ఆస్ట్రాలజీ నుంచి న్యూమరాలజీ వచ్చింది. ఓకే. ఇదే కపిల మహర్షి ఎప్పుడో రాసిండు. దాని వెనకాల చాలా ఉంది. వేరే ఫారిన్ కంట్రీస్‌లో ఒక అమెరికన్ అతనొచ్చి ఇక్కడ బాగా రిసర్చ్ చేయడం జరిగింది. న్యూమరాలజీ అని చాలెంజ్ న్యూమరాలజీ అక్కడి నుంచెల్లి వచ్చింది. హ్మ్. ఆయన మన ఎక్కడ అంటే మన వెస్టర్న్ ఇండియా దగ్గర అక్కడ ఉన్న కొన్ని స్పిరిచువలిస్టుల దగ్గర ఈ న్యూమరాలజీ గురించి తెలుసుకొని అతను దాన్ని బాగా పాపులర్ చేసిండు వెస్ట్‌కి పోయి. ఆ వెస్ట్‌కెళ్ళిన న్యూమరాలజీ మళ్ళీ ఇండియాకొచ్చింది. హ్మ్. ఇండియా నుంచెల్లి ఎళ్ళిందది. హ్మ్. సో, సంఖ్యాశాస్త్రం ముందు ఎప్పటినుంచెలో ఉంది. సంఖ్యాశాస్త్రం ఇండియా నుంచెల్లి వచ్చింది. అన్నీ ఇండియా నుంచెల్లి వచ్చినాయి. ఇది పాపులర్ ఎక్కువైందంటే వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువ పాపులర్ అయింది. దాన్ని తిరుక్కుంటూ మళ్ళీ ఇండియాకొచ్చింది. ఓకే. సో, ఐ కంప్లీట్‌లీ అగ్రీ. సో, బేసిక్ క్వెషన్ ఏంది అంటే, న్యూమరాలజిస్ట్ ఒకటి చెప్తారు అండ్ వీళ్ళు జ్యోతిష్కులు ఒకళ్ళు చెప్తారు. అందులోనే ఇప్పుడు నేను న్యూమరాలజిస్ట్‌కెళ్ళెళ్ళి నా ఫ్యూచర్ ప్రిడిక్ట్ జేసి నేను ఎమోషనల్‌గా బ్రేక్ డౌన్ అయినా, నంబర్స్‌తో పాటు ఏమైనా చేంజ్ అవుతుందా? లేకపోతే నా ఫ్యూచర్ ఏమవుతుంది? నేను సక్సెస్‌ఫుల్ అవుతానా? లేదా? అలాంటివి తెలుసుకోవచ్చా? అన్నీ తెలుసుకోవచ్చు. అన్నిటికి సేమ్ ఆస్ట్రాలజీలో ఎలా అయితే అది రెమెడీస్ చెప్తారో, న్యూమరాలజీ ద్వారా కూడా రెమెడీస్ చెప్పొచ్చు. సేమ్ రెమెడీస్ చెప్పొచ్చు. డివోషనల్ సైడ్ కాదు, స్పిరిచువల్ సైడ్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఓకే. సో, ఒక వ్యక్తి ఉన్నాడు. హ్మ్. తన డేట్ ఆఫ్ బర్త్‌లో హ్మ్. సేమ్ నంబర్ ఎక్కువ రిపీట్ అయితుందనుకోండి. అది హ్మ్. యోగాన్ని ఇచ్చే నంబరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 111 అని 11, 11, 10, 1990లో పుట్టాడు. హ్మ్. అప్పుడు ఏ నంబర్ 1980లో, 1970లో పుట్టారు. అప్పుడు ఆయన దాంట్లో ఏ నంబర్ బాగా పాపులర్ అయింది? ఎక్కువ రిపీట్ అయింది? 1 నంబర్. సో, 1 నంబర్ రిప్రజెంట్స్ స్పిరిచువాలిటీ, సోల్ నాలెడ్జ్, ఇంట్యూటివ్ పవర్ ఉంటది. హ్మ్. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని వాడుకోవాలి అలా. సో, ఈ అబ్బాయికి ఈ డేట్‌లో పుట్టాడు కాబట్టి ఈ స్కిల్ ఉంటది, ఇది ఉంటది. అటువైపు ఆయన డైవర్ట్ చేయడం. అటువైపు డ్రైవ్ చేయాలి. గైడ్ చేయాలి. హ్మ్. 1 అంటే ఏంటిది? ఫైర్ ఎలిమెంట్ 1 అంటే ఏంటిది? ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. ప్రొఫెషన్ గైడ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఈ కెరియర్ పరంగా గైడ్ చేయొచ్చు. 1 నెంబర్ అని అడిగితేనే హార్ట్‌కి సంబంధించింది, హృదయానికి సంబంధించింది, సోల్‌కి సంబంధించింది కాబట్టి హార్ట్ సర్జన్‌గా అని చెప్పొచ్చు. అండ్ సారీ ఇది అంటున్నాను. న్యూమరాలజిస్ట్ ఇది ఏమైందంటే రీసెంట్ టైమ్‌లో అదొక బిజినెస్ లాగా ఫార్మ్ అయిపోయింది. అవును చెప్తున్నాను గదా! న్యూమరాలజీతోని 100% సక్సెస్ వస్తదని క్లెయిమ్ జేయడానికి లేదు. ఆస్ట్రాలజీతోని 100% సక్సెస్ అయితదని క్లెయిమ్ జేయడానికి లేదు. హ్మ్. అక్కడ నీ ఎఫర్ట్ పెట్టాలి. నీ ఇంటెన్షన్ రైట్ ఉండాలి. ఇవన్నీ ఉండుతూ ఎక్స్‌టర్నల్‌గా సపోర్ట్ తీసుకోమని జెప్తున్నాం మనం. హ్మ్. నువ్వు ఒక బ్యాడ్ వెదర్‌లో ఎళ్తున్నప్పుడు హ్మ్. నువ్వేం జేస్తావు? బ్యాడ్ వెదర్ అని ఫోర్‌కాస్ట్ చేసిర్రు గదా! హ్మ్. వెదర్ రిపోర్ట్ అవును. చెప్పారు. అప్పుడు అవును. నువ్వేం జేస్తావు? సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం. సేమ్ థింగ్. ఇక్కడ గూడా అదే. సో, నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, టేక్ కేర్ ఆఫ్ థట్ అని జెప్తాం అది. సో, హ్మ్. మొత్తం ప్రిడిక్ట్ జేసి చెప్పడానికి లేదు. ఇంకోటి ఏంటిది అంటే చాలా మందికి తెలియంది ఏంటిది అంటే మీరు చూడండి ఆస్ట్రాలజీ గాని, న్యూమరాలజీలో కానీ దాంట్లో బాగా డీప్‌గెళ్ళినప్పుడు అదంతా కూడా మన అన్‌కాన్షియస్ మైండ్ ప్యాటర్న్. ఓకే. మనకి కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్ అని ఉంటది. హ్మ్. సో, మన అన్‌కాన్షియస్ మైండ్ అంటే ప్రీవియస్ లైఫ్‌కి సంబంధించిన కార్మిక్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో, సోల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నంబరు, ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ పేరు, ఆ గ్రహాలు, ఆహ్, ఆహ్, 12 హౌసెస్‌లో రిప్రజెంట్ చేస్తాయి. సో,
ఒక్కొక్క గ్రహం, ఒక్కొక్క హౌస్ నుంచెళ్ళి ఒక్కొక్క ప్లానెట్ రిప్రజెంట్ చేస్తది. సో, ఆ ప్లానెట్ సంబంధించినయి రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నాయో ఆ ప్లానెట్ అంటే ఆ ప్లానెట్ రిలేటెడ్‌గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మనకొక 5 నంబర్ అనేది తీసుకోండి. హ్మ్. 12 హౌసెస్‌లో 5 నంబర్ తీసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంటికి అదే ఫ్యామిలీ మెంబర్‌కి సంబంధించింది అనుకోండి. అప్పుడు నువ్వు అక్కడ అన్‌హీల్డ్ పార్ట్ ఏదైనా ఉంటే, అక్కడ నువ్వు ప్రీవియస్ లైఫ్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో ఏమైనా ఇష్యూస్ ఉంటే, దాని రిలేటెడ్ ప్యాటర్న్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయితది. ఓహ్! సో, ఓకే. నీ హోమ్ వర్కే మళ్ళీ రిపీట్ అయితుంది. నీ హోమ్ వర్క్ ఇదిరా బాబు అని చెప్తున్నాం అంతే. హ్మ్. నీకు దాని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి మా దగ్గరకొస్తావు. నాలెడ్జ్ వస్తే మా దగ్గరికెందుకొస్తావు? హ్మ్. నాలెడ్జ్ లేదు కాబట్టి తెలుసుకుంటాం. గైడ్ చేస్తున్నాం అంతే. హ్మ్. దీన్ని బిజినెస్ ఎందుకు అనుకుంటున్నావు దీన్ని? గైడ్ చేయొచ్చు కదా! అదే ఐ మీన్ బిజినెస్ ఎందుకనంటే న్యూమరాలజిస్ట్‌కి ఏదో కొంచెం అమౌంట్ తీసుకోవాలా. నేనిప్పుడు రీసెంట్‌గా రీసెర్చ్ చేస్తే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక్క విజిట్‌కి లేకపోతే ఒక్క సిట్టింగ్‌కి. సో, వాళ్ళ సక్సెస్ రేషియో అట్లా ఉండొచ్చు. లేపోతే వాళ్ళ మీద అంత క్రేజ్ ఉండొచ్చు. రకరకాల కారణాలు ఉండొచ్చు. ఓకే. అంతే. అంతే. రకరకాల కారణాలు ఉండొచ్చు. న్యూమరాల్ అనేది వాళ్ళకెక్కువ ఎవరైతే పోతున్నారో న్యూమరాల్ అనేది బాగా క్రేజ్ ఉండొచ్చు. హ్మ్. వాళ్ళకి న్యూమరాలజీ సక్సెస్ అయిందేమో న్యూమరాలజీ పేరు మార్చుకున్న వాళ్ళ పక్కోళ్ళు ఎవరన్నా సక్సెస్ అయితే దాన్ని చూసి కూడా వీళ్ళెళ్ళొచ్చు. ఓకే. సో, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ అది. ఓకే. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, లేదా హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఒక డాక్టర్ కన్సల్టెన్సీ ఫీస్ 500 తీసుకొని, ఒక డాక్టర్ 1500 తీసుకో, ఒక డాక్టర్ 200 తీసుకో. ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? వాళ్ళ స్పెషలైజేషన్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ క్రేజ్, వాళ్ళకున్న పాపులారిటీ బట్టి తీసుకుంటున్నారు. ఓకే. నార్త్ సైడ్ పోతే వేలల్లో తీసుకుంటున్నారు. లక్షలలో కూడా తీసుకున్న వాళ్ళున్నారు. న్యూమరాలజీ. అవును. తీసుకున్నారు. హ్మ్. అలా తీసుకోమని నేను చెప్పట్లే, అలా తీసుకుందామని కాదు. న్యూమరాలజీ తీసుకున్నంత మాత్రాన మీ జీవితంలో అద్భుతాలు జరిగాయి. న్యూమరాలజీతో పాటు నువ్వు కొంత నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. కొంత స్పిరిచ్యువల్ నాలెడ్జ్, స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయాలి. ఈ మూడిటిని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ప్రాపర్‌గా అయితది. నీ ఇంటెన్షన్ రాంగ్ ఉండి న్యూమరాలజీ పేరు కరెక్షన్ తీసుకున్న మాత్రాన ఏం జరగదది. ఓకే. అట్లా న్యూమరాలజీ మీద కంప్లీట్ డిపెండ్ గాని నేను చెప్పను. అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ నేను చేయను. ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇదొచ్చింది. పాస్ట్ లైఫ్ కర్మతోని ఈ లైఫ్‌లో ఏమన్నా నంబర్‌తోని ఏమన్నా చేంజ్ చేయొచ్చా? లైక్ నంబర్స్ నంబర్స్ చేంజ్ చేస్తే పాస్ట్ లైఫ్ కర్మ పోదు. ఆ లెసన్స్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ కావాలి. గో త్రూ కావాలి కదా! ఓకే. ఆ నంబర్ నీ లైఫ్‌లోకొచ్చింది. హ్మ్. పాస్ట్ లైఫ్‌కి సంబంధించిన కార్మిక్ ఇష్యూ వల్ల ఆ నంబర్ రిప్రజెంట్ అయింది. నీ డేట్ ఆఫ్ బర్త్‌లో, నీ పేరులో రిప్రజెంట్ అయింది. అవును. అప్పుడు ఏం చేస్తావంటే దానికి సంబంధించిన లెసన్స్ నేర్చుకోవాలి కదా! యూ హావ్ టు గో త్రూ దట్ లెసన్స్. హ్మ్. ఆ నంబర్ వచ్చినప్పుడు నీకు అర్థం కావాలి. ఓహో! నాకు ఈ నంబర్ వచ్చింది కాబట్టి ఇలాంటి లెసన్స్ ఉన్నాయి. ఇలాంటి లెసన్స్‌కి నేను మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా అన్ని సోల్ లెవెల్‌లో నేను ప్రిపేర్ అయ్యి దీన్ని ఎదుర్కోవాలి ఈ ఛాలెంజ్‌ని అని నేను చెప్పాలి. ఈ నిజంగా న్యూమరాలిస్ట్ అయినా, స్పిరిచువలిస్ట్ అయినా, ఆస్ట్రాలజిస్ట్ అయినా గాని నీ డే టు డే యాక్టివిటీస్‌ని తప్పుకో అని చెప్పడు ఎవరు. హ్మ్. నువ్వు మొత్తం ఇది పేరు మార్చుకుంటే నీకు అద్భుతాలు జరుగుతాయని ఎవరు చెప్పరు. ఓకే. అట్లా అది రాంగ్ అది. సో, ఇది బేసిక్ కామన్ ప్రాబ్లమ్. మ్యారేజ్ చేసుకునే వాళ్ళు నంబర్స్ చూస్తారు గదా! నంబర్ చూసుకున్న ప్రకారం మినిమమ్ 18 నంబర్ రావాలా. మినిమమ్ 18 నంబర్ కన్నా లోపటుంటే ఈ మ్యాచ్ సెట్ కాదు అని ఉంటది. ఆ సెట్ కాదనతోనే చాలా మంది మ్యారేజెస్ బ్రేక్ డౌన్ అయిపోతాయి. అంటే అక్కడ మ్యారేజ్ చేసుకోరు. అంటే ఈ జాతకం సెట్ అయితలేదు అని. ఒకవేళ జాతకం సెట్ కాకుండా మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ బాగుండే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే నంబర్స్ సెట్ కాలేవు కాబట్టి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయా? అంటే డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఒకవేళ మీకు కంపాటబిలిటీ అనేది లేను అన్నప్పుడు కూడా మీకు అమ్మాయి నచ్చింది. హ్మ్. మ్యారేజ్ చేసుకోవచ్చు తప్పేం లేదు. హ్మ్. కానీ ఆ లెసన్స్ నేర్చుకోవడానికి నువ్వు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే. నువ్వు యుద్ధానికి పోతున్నావు స్వామి. యుద్ధానికి పోయినప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధం ఉంది. యుద్ధానికి పోవాలి అంతే. యుద్ధం పో. నువ్వు పోతా అన్నప్పుడు పోయి ఎంజాయ్ చెయ్యి యుద్ధాన్ని. ఎక్స్‌పీరియన్సెస్. దాన్ని అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేయాలి? అబ్బాయిని ఎందుకు బ్లేమ్ చేయాలి? జ్యోతిష్యాన్ని ఎందుకు బ్లేమ్ చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దట్ యూ కెన్ టేక్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దట్. హ్మ్. సో, పెళ్లి చేసుకోవద్దని చెప్పడం అనదు. ఇది చేసుకుంటే ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి. దానికి నువ్వు ప్రిపేర్ గా అని చెప్తున్నాం మనం. నువ్వు చేసుకోవద్దు అన్నది వేరు. చేసుకుంటే ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి. ఈ ఛాలెంజ్‌కి నువ్వు ప్రిపేర్ అయితే ప్రొసీడ్ గా. ఓకే. ఛాలెంజెస్ ఇఫ్ యూ ఆర్ రెడీ యూ కెన్ గో. హ్మ్. హ్మ్. ఇట్లా కూడా ఉంటది గదా! చాలా మంది పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. వాళ్ళు డివోర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అవును. అక్కడ నేనేం చెప్పాను? న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ ఎక్స్‌టర్నల్ బాసు. హ్మ్. ఇంటర్నల్‌గా కరెక్షన్ చేసుకోకుండా నీ పేర్లు మంచిగానే, కంపాటబిలిటీ మంచిగా, నక్షత్ర ప్రకారం మ్యారేజ్‌లు పెట్టుకుని అన్నీ పెట్టుకుని కరెక్టే. హ్మ్. మరి అయినా గాని ఎందుకు డివోర్స్ అయితున్నాయి? దట్స్ వాట్. అదే అదే నా క్వెషన్. ఎందుకు అయితున్నాయి అంటే ఇంటర్నల్‌గా వాళ్ళు కరెక్షన్ చేసుకోలేదు. ఎక్స్‌టర్నల్ కరెక్షన్ చేసుకుంటే కాదు, ఇంటర్నల్ కరెక్షన్ చేసుకోవాలని చెప్తున్నాను అదే. హ్మ్. నువ్వు బయట ఎక్స్‌టర్నల్ కరెక్షన్ చేసుకుంటే జరిగిపోదు జీవితం. ఇంటర్నల్ కరెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే చాలా మంది ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతున్నారు. హ్మ్. ఇక్కడనే అందరూ చాలా మంది అజ్ఞానంతోని
నాలెడ్జ్ లేక, ప్రాపర్ నాలెడ్జ్ లేక చాలా మంది ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ 2 చేసుకోండి. ఇక్కడ ఎవ్వరిని కార్నర్ చేయట్లేదు. ఎవరిని తప్పు పట్టట్లేదు. వాళ్ళకి అవసరం ఉంది. వాళ్ళు పోయారు. సో నేనేం చెప్తున్నానంటే నా దగ్గర కూడా రా అని చెప్పట్లే ఎవరిని కూడా. సో నేను నా దగ్గర ప్రొఫెషన్ ఇంటికి కూడా బోర్డు ఉండదు, న్యూమరాలజిస్ట్ అని బోర్డు ఉండదు, ఎక్కడ న్యూమరాలజిస్ట్ అని కూడా ఉండదు. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో నేను చెప్పుకుంటాను అంతే. సో ఇక్కడ ఏంటిదంటే ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా కరెక్షన్ నువ్వు ఎక్స్టర్నల్ గా కరెక్షన్ చేసుకోవాలి, ఇంటర్నల్ గా కరెక్షన్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ ఒకటే కరెక్షన్ చేసుకుని ఆయన దగ్గర పోయిన 5,000 కట్టినా నేను న్యూమరల్ కరెక్షన్ తీసుకున్నా అని చెప్తే అది నీ ఫుల్ ఇష్యూ. నువ్వు ఇంటర్నల్ కూడా కరెక్షన్ చేసుకోవాలి కదా, ప్రాపర్ గైడ్ చేయాలి ఆ వ్యక్తి కూడా. సో అది నువ్వు ఫస్ట్ అంతకే ఎంక్వైరీ చేయి, సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకో బాసు. అందుకే స్పిరిచువాలిటీ అవసరం అని చెప్తాను. ఇది చాలా మందికి తెలియదు. అంటే చాలా మంది ఎలా ఉంటారు అంటే న్యూమరాలజిస్ట్ అంటే ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, నేమ్ ఉంది, ఎగ్జాంపుల్ వింగ్ కమ్యూనికేషన్ లేకపోతే కీప్ ఇట్ రియల్, ఆ నంబర్లో ఇది బాగాలేదు, నీ సక్సెస్ కాదు. చాలా మంది ఇట్లా కూడా చెప్తారు, అరే న్యూమరాలజీ ప్రకారం ఈ నంబర్ రాంగ్ ఉండొచ్చు, చెప్పి గైడ్ చేసి దాంతో నువ్వు కోట్లు సంపాదిస్తావు, మొత్తం లైఫ్ చేంజ్ అవుతుంది అనేది కాదు. అక్కడ నీ ఎఫర్ట్, నీ ఇంటెన్షన్, నీ యొక్క ఎనర్జీని ప్రాపర్ డ్రైవ్ చేయడము, అవన్నీ ఫోకస్ చేయాల్సి ఉంటాయి. సో అక్కడ నీ ఇన్పుట్ చాలా అవసరం ఉంటాయి. ఓన్లీ నేమ్ ఒక్కటి ఎన్నో రకాల ఇన్పుట్స్ ఇవ్వాలి, ఎన్నో రకాల పారామీటర్స్ ప్రకారం మనం వెళ్ళాలి. ఓన్లీ న్యూమరాలిక్ కరెక్షన్ తీసుకున్నతోనే కాదు కదా. వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ పారామీటర్స్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్, దెన్ ఓన్లీ విల్ గెట్ రిజల్ట్. కరెక్ట్. సో డివోర్స్, చాలా మంది డివోర్స్ రీసెంట్ టైంలో చాలా అవుతున్నాయి. ఆ డివోర్స్ కి ఏమైనా నంబర్ ఉంటుందా, ఇలాంటి నంబర్లు ఉంటే డివోర్స్లు ఎక్కువ అవుతాయి అని? అలాంటి నెంబర్లు అనే డివోర్స్ నెంబర్ అనేది ఏముండదు. కాకపోతే అక్కడ ఉన్న నెంబర్ కి ఇక్కడ ఉన్న నెంబర్ కి ఎనర్జీ మ్యాచింగ్ కాకపోతే దానివల్ల ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళ ఈగో డిస్టర్బ్ అవుతుంది, సైకిక్ గా డిస్టర్బ్ అవుతారు. దానివల్ల ప్రాబ్లమ్. ఏమైనా నంబర్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఇది మ్యాచ్ కాదు అని? ఇలాంటి డేట్లో చేసుకుంటే మ్యారేజ్ కాదు అంటే డివోర్స్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 8 లో ఉన్న అబ్బాయి 1 లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాసిబిలిటీస్ ఉంటాయి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా పేరు మంచిగా ఉందనుకో నో ప్రాబ్లం. పేరు మంచిగా లేదు, డెస్టినీ నెంబర్ కూడా మంచిగా లేదు, సైకిక్ నెంబర్ 2 డిస్టర్బ్ అయి ఉన్నాయి, 8 and 1 ఉందనుకో, దెర్ ఇస్ అ పాసిబిలిటీస్. 8 and 3 కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, 4 and 9 కూడా ప్రాబ్లం ఉంటుంది. సైకిక్ నెంబర్ అంటే డేట్, పుట్టిన డేట్. ఓకే. సో అది కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్ డే ఉంటుంది కదా, ఆ మ్యారేజ్ డే కూడా ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా? అంటే నేను కొద్దిగా స్టడీ చేసినంత ప్రకారం ఏంటంటే 4 and 8 నెంబర్లో కొద్ది ప్రాబ్లం ఎక్కువ నేను చూశాను. ఎలా అంటే ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ లో డాటా సైన్స్ అని ఎలా చెప్తున్నారో, ఆ డాటా సైన్స్ ప్రకారమే 100 కేసులు తీసుకుంటే ఈ కేసు ఇలా ఉంది అంటే 100 మందిని నేను ఎప్పుడైతే స్టడీ చేసినప్పుడు ఈ 4 నెంబర్ వాళ్ళు 8 నెంబర్ వాళ్ళకు కొద్ది ప్రాబ్లమాటిక్స్ ఎక్కువ వచ్చినాయి. మ్యారేజ్ ఇష్యూస్ ఎక్కువ రావడము, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ రావడము, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడము చూసాను. కొందరు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, 8 నెంబర్ తోని 4 నెంబర్ వాళ్ళు ఎక్కువ, అంటే దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ డేట్స్ లో. ఓకే. ఇది లవ్ నెంబర్ అని ఏమైనా ఉంటాయి మళ్ళీ? లవ్ నెంబర్, ఈ నెంబర్ అనేది ఏముండదు స్వామి. ఉన్నది ఈ నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ లో కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో ఏంటిది అంటే ఆ నెంబర్ లో లవ్ నెంబర్ అనే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, దాంట్లో ఆ ఎనర్జీ క్యారీ చేస్తుంది. 6 నెంబర్ అని రొమాంటిక్ నెంబర్, రెస్పాన్సిబుల్ నెంబర్, నర్చరింగ్ నెంబర్. సో ఈ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళు కొద్దిగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, క్రియేటివిటీ ఉంటాయి. సో వాళ్ళు తొందరగా లవ్ లో పడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. 6 నెంబర్ డేట్ లో 6 వచ్చిన వాళ్ళు కానీ, పేరులో 6 వచ్చిన వాళ్ళు, డేట్ మంత్ ఇయర్ ఎక్కువ వచ్చిన దేర్ ఫెమనైన్, అంటే దేర్ ఎక్కువ దే విల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలని కోరుకుంటారు, గ్రూమింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. 11 2 నెంబర్ కాబట్టి 11 ఇక్కడ ఇందాక 16 అన్నారు కదా, పేరులో 16 కదా, డేట్ లో 11 కదా. ఓకే. అంటే ఎప్పుడు ఏది క్యాలిక్యులేట్ చేయాలో మాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరు తీసుకొని పేరు ప్రకారం ఇంతమంది డీకోడ్ చేసిన కదా ఆల్ఫాబెట్స్, దాన్ని బేస్ చేసుకొని చేసుకోవాలి. తర్వాత డేట్ మంత్ ఇయర్ టోటల్ చేసుకోవాలి. చేసుకొని ఇందులో ఎక్కడైనా 6 వస్తే ఈ క్యారెక్టరిస్టిక్స్ అవి ఉంటాయి, కొంత పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందులో ఎక్కువగా డేట్ లో వచ్చిన వాళ్ళ, పేర్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ తొందరగా దాంట్లోకి జంప్ అవుతారు. ఇప్పుడు 1+1 2 అనుకోండి, ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? 1+1 అంటే 2 అంటే పబ్లిసిటీ ఎక్కువ, పీస్ మేకర్ ఎక్కువ, అండ్ దాన్ని ఏమంటారు, అందుకే మీరు డిజిటల్ మీడియాలో వచ్చారు కదా, అంతే అడ్వర్టైజ్మెంట్ మీడియాలో వచ్చారు. నేను లవ్ గురించి మాట్లాడుతున్నాను. లవ్ నెంబర్ అనేది 6 నెంబర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. 6 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 15 లో పుట్టిన వాళ్ళు, 24 లో పుట్టిన వాళ్ళు, ఓకే, తర్వాత 33 నెంబర్లు, అంటే ఆ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది అది. ఓకే, గుడ్ గైస్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
6 ఆర్ రొమాంటిక్ పీపుల్. సో ఇందాక మీరు నా డేట్ ఆఫ్ బర్త్ ని క్యాలిక్యులేట్ చేశారు కదా, లైక్ 1107 అట్లా మీరు క్యాలిక్యులేట్ చేశారు కదా. అది కాకుండా క్లియర్ గా ఒకసారి బ్రేక్ డౌన్ చేయరా, అంటే ఇక్కడ ఉన్న నంబర్ ఎవరున్నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని. అన్నా నాకు చెప్తా. May 4th, 1999. మే 4 1999. 1999. సో 4/1 డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. 4 అనేది నెంబరు. అంటే ఎట్లా వస్తుంది ఒకసారి బ్రేక్ డౌన్ చేయండి. 4/5/1999. సో 4 + 5 9, 9 + 1 10. 10 తోని మళ్ళీ 9 కలిపిన 1 వస్తుంది, మళ్ళీ 9 కలిపిన 1 వస్తుంది, మళ్ళీ 9 కలిపిన 1 వస్తుంది, లాస్ట్ 1 వస్తుంది. కాబట్టి సో టోటల్ గా మొత్తం తొలిస్తే 1 వస్తుంది. సో 4 అంటే రాహు, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తే సన్ ప్లానెట్ వస్తుంది. సో ఆయన పేరేం పేరు? మహేష్ అంటే 23 నెంబర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆయన 4 నెంబర్లు ఉన్నట్టు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది, ఆనెస్టీ ఎక్కువ ఉంటుంది, బెస్ట్ ఆర్గనైజర్. మీడియా ఫీల్డ్ లో చాలా సక్సెస్ అవుతాడు. అంటే మీడియా అంటే టెలివిజన్ ఇండస్ట్రీలలో సక్సెస్ కావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. డే టు మంత్ ఇయర్ టోటల్ చేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఆర్గనైజింగ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏ కెరీర్ అయినా చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న అండ్ ఆయన పేర్లో చూసుకుంటే వచ్చేసి 23 నెంబర్ ఉంది, 5 నెంబర్ ఉంది. కాబట్టి ఈజ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. సో అన్ని ఆయనకు మీడియా ఫీల్డ్ కి సెట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏముంది అంటే అనేది రిపీట్ అయిన నెంబర్ ఏంటిది? 9 కదా. సో అక్కడ 9 నెంబర్ అనేది సర్వీస్ ఓరియంటెడ్, కానీ అది ప్రాపర్ గా ఉంటే సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్ళిపోవచ్చు, ఎన్జిఓ లెక్క. సో ఇవన్నీ కలిపితే ఇందులో పాజిటివ్ చెప్పినాను, ఇప్పుడు నెగిటివ్ కూడా చెప్పొచ్చు. ఇందులో నెగిటివ్ ఏంది? సో ఇక్కడ 4 నెంబర్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ సీకింగ్ ఎక్కువ ఉంటది. రాహు అంటే తల ఒక్కటే, ఇది ఉండదు. అవును. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ సీకింగ్ ఎక్కువ చేస్తారు, నాలెడ్జ్ ఎక్కువ తీసుకుంటారు, కానీ డైజెస్ట్ చేసుకోరు. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఉండదు కాబట్టి. సో డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తే 1 ఉంది. స్టబ్బన్ గా ఉండవచ్చు, తర్వాత ఈగోయిస్టిక్ గా ఉండొచ్చు. సో అందరికి కంట్రోల్ చేయాలని కూడా ఉంటది. సో 4 నెంబర్ అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు టైప్ లో ఉంటారు. సో 5 నెంబర్ ఎలా ఉంటే ఎక్కువ ఫ్రీడమ్ కావాలని కోరుకుంటారు. సో ఆ ఫ్రీడమ్ లో అనేది ఏంటంటే ఫ్రీడమ్ అనేవి అలా కూడా మాయలా పడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క పేర్లో ఒక్క నెంబర్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? ఆ మీడియా, పాలిటిక్స్, ఇవన్నీ. పాలిటిక్స్ కూడా నీకు చెప్పలేదు, లీడర్షిప్ క్వాలిటీస్. ఎగ్జామ్ అదే లీడర్షిప్. పాలిటిక్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా తేడా ఉంది. లైక్ ఇందాక డెస్టినీ పెట్టినప్పుడు వేరు ఉంటది, డెస్టినీలో ఉంది. ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నీ దగ్గర 4 పుస్తకాలు ఉన్నాయి, నీకు ఏదైనా ఇప్పుడు నీకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమున్నాయి? నీకు సోషల్ ఉంది, సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. తెలుగు ఏది ఉన్నాయి, ఇంగ్లీష్ టీచర్ కావచ్చు, మ్యాథ్స్ టీచర్ కావచ్చు, లేకపోతే సైన్స్ టీచర్ కావచ్చు కదా. ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నీ డేట్ ఆఫ్ బర్త్ లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్, దాంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకో. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఉంది, అంటే మీ దృష్టిలో వాట్ యు మీన్ బై సక్సెస్ అంటే నా దృష్టిలో ఏంటి అంటే నీ లైఫ్ పర్పస్, నీ సోల్ పర్పస్ రెండింటిని బ్యాలెన్సింగ్ చేయడం. లైఫ్ పర్పస్ అంటే నీ మెటీరియలిస్టిక్ డిజైర్స్ ని, నీ భౌతిక అవసరాలు, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకుంటూ నీ సోల్ పర్పస్ ఉంటుంది. దాన్ని కూడా నువ్వు దాని గురించి కూడా కష్టపడి, దాని గురించి కూడా తెలుసుకుని, దాని గురించి కూడా లైఫ్ లీడ్ చేయాలి. నీ లైఫ్ పర్పస్ ని, సోల్ పర్పస్ ని రెండింటిని బ్యాలెన్స్ గా చేసుకున్నప్పుడే నువ్వు లైఫ్ లో ముందుకెళ్తావు. నీ సోల్ ఎవల్యూషన్, నీ ఆత్మ పరిణామ క్రమంలో ముందుకెళ్తావు. సో ఈ రెండు ఇంపార్టెంట్. కొందరు ఎలా ఉన్నారంటే ఓన్లీ లైఫ్ పర్పస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు, సోల్ పర్పస్ మీద ఫోకస్ చేయట్లేదు. లైఫ్ పర్పస్ వల్ల నువ్వు మెటలిస్టిక్ గా చాలా ఎదుగుతావు, డబ్బు, కారు, బంగ్లాలు అన్నీ వస్తాయి, కానీ లోపల అన్రెస్ట్ ఉంటుంది. ఆ అన్రెస్ట్ పోవాలంటే ఏం చేయాలంటే నీ సోల్ పర్పస్ ఏంటిది యాక్చువల్గా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీద, ఏం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని, ఏం నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకో. ఈ రెండింటిని ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తావో అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లైఫ్ లో హ్యాపీగా ఉంటావు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా క్లియర్ అండ్ ఐ మీన్ ప్రిటీ డిఫైన్డ్ ఉంది. ఐ మీన్ ఇన్ని చూసాను కదా, ఇంతగానం చెప్పారు కదా, దాంట్లో మనీ లేదు అంటే మనీ హ్యాపీనెస్ ఇవ్వదా? మెటలిస్టిక్ డిజైర్స్ ఫుల్ఫిల్ అయినాయంటే డబ్బుతోనే ఫుల్ఫిల్ అవుతున్నాయి కదా. నీ భౌతిక అవసరాలు, నీ భౌతిక కోరికలు దేంతో తిరుగుతున్నాయి? మనీతో అవుతావు. మరి డబ్బు, అవన్నీ సక్సెస్ కావాలి, అవి కూడా సక్సెస్ కావాలన్నా కదా. మెటలిస్టిక్ డిజైర్స్ ని అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి డబ్బు ఉంటేనే కదా ఫుల్ఫిల్ చేసుకుంటావు. ఆ డబ్బును సంపాదించడానికి నీ ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకో, నీ ఎనర్జీని పెంచుకో. లైఫ్ లో డబ్బుని సంపాదించాలి అంటే నీ దగ్గర అబెండెన్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, సమృద్ధిగా శక్తిని నువ్వు సమకూర్చుకున్నప్పుడు, విశ్వ ప్రాణ శక్తిని సమకూర్చుకున్నప్పుడు భౌతిక అవసరాలు తీరడమే కాదు, నీ కోరికలు తీరితే నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతావు. ఎట్ ద సేమ్ టైం నీ సోల్ పర్పస్ కి
ఏదైతే ఉందో నీ ఆత్మ లక్ష్యం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా నీకు శక్తి అవసరం. శక్తి అంటే అమ్మవారు లేదు, ఏది లేదు కదా. సో మనీ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ మనీ. మనం మనీ గురించి కూడా మాట్లాడాలి అంటే ఈ పాడ్కాస్ట్ లో. నెక్స్ట్ టాపిక్ లో మనం మనీ అండ్ అబండెన్స్ గురించి మాట్లాడితే దాని గురించి డీప్ గా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank you so థ్యాంక్ యూ much, వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ అందరి ఎంటైర్ టీమ్ కి. థ్యాంక్ యూ సో మచ్.